దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 21వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము 49వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుకుందాం ఒకసారి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడవై ఇండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయ్యుండునట్లు నిన్ను నియమించియున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ఎంత ఆత్మీయత గొప్ప వాక్యం అంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమని, నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయ్యుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ఇదిగో నా సేవకుడు అని యేసు ప్రభువును ఉద్దేశించి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటను మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు క్రీస్తు ప్రభువు వారు వెలుగుగా భూమి మీదకు వచ్చారు. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అని దేవుడు పలికిన మాటను యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనములో కూడా మనము చూస్తున్నాము. యేసు ప్రభువు ఈ లోకములోకి సేవకునిగా వచ్చి ఏమి చేయబోతున్నాడో దాదాపు 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ఎంతో చక్కగా ప్రవచించాడు. ఇందులో నా సాధనమగుటకై అన్ని జనులకు వెలుగయుండునట్లు నిన్ను నియమించి ఉన్నానని దేవుడు క్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మొదటి సేవకత్వము యేసు ప్రభు వారు చేయవలసింది. మొదటి సేవకత్వము యేసు ప్రభు వారు ఈ లోకానికి న్యాయము కనపరిచే సేవ చేస్తాడు అనియు, లోకానికి న్యాయం చేసే సేవ ఆయన చేయబోయేది సేవే. ఆ సేవ న్యాయపరంగా జరుగుతుంది. అలా న్యాయపరంగా జరిగించటానికే ఆయన నియమింపబడ్డాడు అని దేవుడు పలుకుతున్నాడు. రెండవ రకమైన సేవ ఏమిటంటే, తప్పిపోయిన ఇశ్రాయేలును ఆయన యొద్దకు సమకూర్చబడుటకు శ్రమపడతాడనియు, ఆయన యొద్దకు సమకూర్చబడటానికి తప్పిపోయారు. వీళ్ళంతా ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఒక చోట దేవునికి సమక్షములో సమకూర్చబడుటకు, వాడిని సమకూర్చటానికి శ్రమ పడతాడనియు. మూడవ సేవ ఇశ్రాయేలు యొక్క పాపము నుండి విముక్తులుగా చేయుట మరియు దేవుని చిత్తము జరిగించుటకు యేసు ప్రభువు వారు వారి విధేయత కనపరచుట. నాలుగవ సేవలోకి వద్దాం. సర్వమానవులు ఈ లోకములో ప్రయాసపడుచు భారము మోస్తున్నవారు అనుభవిస్తున్న శ్రమల నుండి రక్షణ అనుగ్రహించుటకు క్రీస్తు ప్రభువు వారిని దేవుడు నియమించినట్లు యెషయా ప్రవక్త 700 సంవత్సరములకు పూర్వమే 42వ అధ్యాయము 1వ వచనములో ప్రవచించినట్టుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువారు ఎన్ని రకములైన
సేవ చేయుటకు దేవుడు నిర్ణయించి లోకంలోకి పంపాడో పరిశుద్ధ గ్రంథము పూర్తిగా మనకి సెలవిస్తుంది. లోగడ ఇశ్రాయేలు ప్రజలు బలహీనులు, తిరుగుబాటుదారులుగా ఉండి సేవక ధర్మం నెరవేర్చలేకపోయినందున ఇశ్రాయేలు నుండే క్రీస్తు ప్రభువు వారిని ఆయన చిత్తము నెరవేర్చుటకు దేవుడు ఏర్పరిచినారు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటానికని క్రీస్తు ప్రభువు వారిని నియమించి అలాగా అనేక మంది ఇశ్రాయేలులందరినీ సమకూర్చి దేవునికి కనపడేటట్లుగా చెయ్యాలి అన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుటకు గాను క్రీస్తు ప్రభు వారిని నియమించుకున్నాడు. అయితే ఈ సేవకుడు రక్షణకు సాధనమగుటకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుడు ఆదుకొను దేవుని ప్రాణమునకు ప్రియమైనటువంటి కుమారుడు యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్య ప్రకారంగా మనము ఒక్కసారి దీర్ఘంగా మనశ్శాంతముతో మనము దీన్ని ఆలోచించినట్లయితే మనము నిత్యము యేసుప్రభువు వారికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుప్రభువు వారికి నిత్యము ప్రార్థన మనం చేసుకుంటూ మనము ఏ విధంగా అయితే అనేక రకాలుగా హింసలు పడుతూ ఉన్న వారిని మనము ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి వారిని కూడా ప్రభువారు అందరినీ సమకూర్చి ఆ శ్రమల నుండి విడుదల చేస్తున్నాడు. కాబట్టి అట్టి ప్రభువారికి మనం నిత్యము ప్రార్థనలు మనం చేసుకుంటూ మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుడిచ్చినటువంటి మాటలను, ఆయన కట్టడలను మనం అనుసరిస్తూ దేవుని బిడ్డలముగా మనము జీవించుచు మనము పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నిత్యము నాయన నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నాయన ధ్యానించుకుని ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఇచ్చున్నావయ్యా. నీకు స్తోత్రములు నాయన. మేము ధ్యానించుకుని చుండగా తండ్రి, మేము వాక్యానుసారము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మరొకసారి వేడుకొనిచుంటున్నాను తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ తండ్రి సేవకత్వము జరిగించుటకు ప్రభువారు వచ్చి ఉన్నటువంటి మాటను మేము విశ్వసించి నమ్ముకొని నిత్యము నీ యందు బలపడుచు నిత్యము నీకు ప్రార్థనలు మేము చేసుకుంటూ ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.